ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందము శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. పిల్లరా, మరి దేవాది దేవుని సన్నిధిలో గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమిచ్చి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. మరి 2024 సంవత్సరం 7వ నెల మరి 15వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానము, అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. కీర్తన గ్రంథము 51వ కీర్తన 10వ శరణం. దేవుని వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. ఒక భక్తుడు దేవుని అడుగుతూ ఉన్నాడు. మహోన్నతుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని అడుగుతున్నటువంటి సందర్భం ఏంటంటే, దేవా, నా అంతరంగంలో నూతనముగా నాకు స్థిరమైన మనసును పుట్టించుము తండ్రి అని. అంటే స్థిరములైనటువంటి మనస్సుగా ఉండి, స్థిరములైనటువంటి జీవితంగా ఉండి, స్థిరములైనటువంటి ఆ బ్రతుకుతున్నటువంటి మరి భక్తుడు నా జీవితంలో మరలా మరి నూతనంగా పుట్టించమన్నాడు. నూతనమైనటువంటి జీవితాన్ని ఇచ్చేవాడు యేసుక్రీస్తు ప్రభువారు, నూతన బ్రతుకునిచ్చేది యేసుక్రీస్తు ప్రభువారు, నూతనమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చేది దేవుడు. కాబట్టి మరి యేసే దగ్గరికి వస్తే తమ హృదయాన్ని కడిగి తన అంతరంగమునకు నూతనమైనటువంటి మనస్సును ఆయన ఇస్తే ఆ ప్రతి కుటుంబంలో కూడా సమాధానము, సంతోషము, ఆనందము ఉంటుంది. అంతేకాదు, ఆయన నిత్య జీవానికి మార్గదర్శి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మార్గాన్ని మరి ఆయనకి మీకు ఇస్తాడు. కాబట్టి అంతరంగంలో నూతనమైనటువంటి మనసును పుట్టించి దేవుని వద్దకు వచ్చినప్పుడు మరి దేవుడు ఎంతగానో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇదిగో తండ్రి, భక్తుడు కోరుకున్నట్లుగా నూతన మనసును పుట్టించమని దేవా, ఇదిగో తండ్రి యేసు, అనేక మంది మనుషులు ప్రభా స్థిరము లేక, కుటుంబంలో నెమ్మది లేక, సమాధానం లేక, ఆనందంగా గడపలేక ఎంతోమంది వివాదాలకు గురవుతూ ఉన్నారు తండ్రి. ఇదిగో నన్ను ప్రభా నీ వద్దకు వచ్చినప్పుడు మనుషుల జీవితాల్లో సమాధానం, సంతోషం కలుగుతుందని సెలవిస్తున్నావు తండ్రి. దేవా, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆస్వాదించండి. ఇదిగో తండ్రి, యవన బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము. బిడ్డలు ప్రభు వ్యసనాలకి, చెడు వ్యసనాలకి ప్రభు అలవాటై ప్రభు దేవా ఎంతోమంది నాయన ప్రభు ఇదిగో తండ్రి చాలా బాధలతో, కష్టాలతో తండ్రి మరి ఉంటూ నాయన ప్రభా మరి కొందరైతే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. దేవా ఇదిగో తండ్రి, అలా కాకుండా ప్రభా మరి నేను ప్రతి యవనస్తుని కూడా అయా నీ వైపు చూసే కృప దయచేయండి తండ్రి. బిడ్డను రక్షించుకుని అయినా ప్రభా ఇదిగో తండ్రి మా భారతదేశాన్ని మీరు ఆస్వాదించండి, దీవించండి. ఆయన నాయకులకు మంచి ఆరుగులతో నింపండి. దేవా ఇదిగో తండ్రి యేసు నీకు వందలు. విదేశాల్లో ఉన్న బిడ్డలకు మంచి వంతు నింపండి. దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మరి నేను పనికి వెళ్ళే బిడ్డలకు మంచి ఆరుగులతో నింపండి. చదువుకునే బిడ్డలకు జ్ఞానం ఇచ్చండి, పెంచండి. రాకపోకలు మీరు తోడు సాధించండి. ప్రతి ఉద్యోగస్తుల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం బాబు. నీకు వందలు. వారు చేసిన ఉద్యోగాలు తండ్రి, రాకపోకలు మీరు తోడుగున్న తండ్రి నీకు స్తోత్రాలు. హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి తండ్రి. ప్రభా కోర్టు గోడలు, కేసు గోడలన్నీ కూడా కొట్టివేసి దేవ ప్రతి కుటుంబంలో కూడా ఆనందం దయచేయండి. దేవా ఇదిగో తండ్రి ప్రభా మరి పాడిని పంటని మీరు ఆశ్రయించి ఈ దినమంతా విశేషమైన కృపతో నింపి మనకి మేము తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.